వాడిగా ఉన్నాడు. మమ్మెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియనని మమ్మను అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చీకట్లోకి వెళ్తామంటే చీకటి కూడా నీకు చీకటిగా లేదు. చెప్పండి, ఎన్నోతో కాలంగా దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఇంచుమించు అనుదిన ధ్యానం 4 సంవత్సరాల నుంచి వింటున్నారని నెగలగట్టాం కదా, కడుతున్నాం కదా. ఎందుకంటే 1950 రోజులు అయిపోతుంది ఇంచుమించు అటు ఇటు. ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యం వింటున్న మనం మన హృదయాలను దేవుని సందులో కుమ్మరించడం నేర్చుకున్నామా? హృదయాలు మారిందా? నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావా? నువ్వు చేసే ప్రార్థనలు హృదయాంతరేంద్రియాల్లో నుంచి ఆయన సన్నిధికి చేరే మొరలుగా ఉన్నాయా? నీ ఆరాధన ఆత్మతో సత్యముతో ఉన్నదా? నీ భక్తి మీద నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ భక్తి నీకు విశ్వాస అభివృద్ధి కలుగు చేస్తుందా అని పరిశీలించుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంటుంది. మమ్మల్ని ఎవరు చూచెదరు అని మన ఆలోచనలు ఎవరికి కనబడకుండా దాచుకోవచ్చేమో, కానీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఎదుట నీవు ఏది దాయలేవు. మన హృదయాలను ఆయన పరిశీలిస్తున్నాడు. గమనించి మన పాపములలో మనం పట్టబడి శిక్షకు పాత్రులము కాకముందే మన పాపములను మనం పట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గరకు తెచ్చి పశ్చాత్తాపడితే ఆయన క్షమించటానికి నేనే నా చిత్తానుసారముగా నీ పాపములు క్షమిస్తున్నాను అని అభయం ఇవ్వటానికి, నేనును నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము అని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలా ఉంది నీ హృదయం ప్రభు ముందు ఈరోజు? నీ ఆలోచన తప్పైన ఆలోచన వెంటనే చెరపెట్టాలి. ఆలోచనలు ప్రభు ఈ తలంపు వచ్చింది, నన్ను క్షమించు, ఈ మోహపు చూపు చూచాను, ఈ అపవిత్రమైన ఆశ కలిగింది, ఈ దొంగిలించాలనే ఆశ వచ్చింది, ఈ దురాశ నాలోకి వచ్చింది, ఈ దూషణ నా హృదయంలో పుట్టింది, ఈ కోపము, ఈ అవిశ్వాసము, ఈ అసూయ నుంచి నన్ను విడిపించు అని ఎప్పటికప్పుడు ప్రార్థించుకుంటూ శుద్ధ హృదయం కలిగి ప్రభు ముందు నడుచుకోవటం మనకెంతో అవసరమైందండి. ఎందుకు యేసయ్య మాటలు మీకు చెప్పేది? మీ హృదయ స్థితి మారడానికి, మోసకరమైన హృదయం, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ప్రభువుకి అప్పచెప్తే నూతన హృదయం, నూతన స్వభావం నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. కనుక ప్రభు ఇచ్చే నూతన హృదయాన్ని పొంది అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయం భద్రంగా కాపాడుకుంది. జీవజల ధారలు మన హృదయాలలో నుంచి ఊరుతూ ఉంటాయి. కనుక ఎప్పటికప్పుడు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, ఆనందము, సంతృప్తి కలిగిన శుద్ధ హృదయాలు కలిగి జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభువుకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల శుద్ధ హృదయాలు మాకు దయచేయి. మా ఆలోచనలు దాయక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుటకు, నీ మీద ఆధారపడి విశ్వాసముతో నీ సాక్షులుగా బ్రతుకుటకు, మా దురాలోచనల ప్రకారం మా అంతరంగాన్ని పాడు చేసుకోక, మా ఆరాధన వేషధారణగా నోటి మాటలకే పరిమితమైందిగా కాక ఆత్మతో సత్యముతో ఆరాధించినట్టు శుద్ధ హృదయాలను కలుగు చేయమని, మా నోటి మాటలు, మా హృదయ ఆలోచనలు నీకు అంగీకారముగా చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని